హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి శనగపిండిది అయితే పాకం లేకుండా అయితే మనం లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా అయితే ఒక కప్పు వరకు అయితే నేను శనగపిండిని అయితే తీసేసుకున్నానండి. ఇది గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో ఏ గిన్నెతో అయితే నేను శనగపిండి తీసుకున్నానో అదే గిన్నెతో వచ్చేసి హాఫ్ గిన్నె వరకు ఆయిల్ నెయ్యి రెండు కలిపి తీసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత అయితే దీనిలో శనగపిండిని యాడ్ చేసుకొని చక్కగా దగ్గరగా అయితే ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిందో లేదో మనకు తెలియడం కోసం దానిలో వాటర్ని అయితే వేస్తే అవి చిటపడ అని సౌండ్ వస్తుందండి. అవి సౌండ్ వస్తే మనకి శనగపిండి ఉడికిపోయినట్టే. సో దీనిలో ఇప్పుడు వచ్చేసి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నానో అదే కప్తో వచ్చేసి హాఫ్ కప్ వరకు అయితే షుగర్ని అయితే తీసేసుకున్నానండి. మీరు షుగర్ ఎక్కువ తింటే మాత్రం ఫుల్ కప్ వరకు అయితే తీసేసుకోండి. సో నేనైతే దగ్గరగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ని అయితే దీనిలో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇదైతే దగ్గరగా అయితే ఉడికించేసుకున్నానండి. దగ్గరగా ఉడికించేసుకున్న తర్వాత అయితే మనకి ఇది అవుతుందో లేదో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో పిండి అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే చేతితో తీసుకొని చూడండి, అది అవుతుందో లేదో మనకి తెలిసిపోతుంది. చపాతీ ముద్దలాగా అయితే పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అయితే చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉండల్లో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. సో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే చక్కగా కరిగిపోతాయి. సో మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. పాకమేం పట్టకుండా మనకైతే తొందరగా ఈజీగా మంచి రుచికరమైన లడ్డు అయితే మనకి తయారైపోతుంది. అదేవిధంగా నేను సెకండ్ రెసిపీ వచ్చేసి గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేశానండి. పర్ఫెక్ట్గా అయితే మనకి గులాబ్ జాములు ఎలా రావాలన్నది అయితే నేను వీడియోలో చూపించబోతున్నాను. సో చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో లడ్డు కూడా చాలా విరిగిపోకుండా వచ్చింది. సో ఈ ప్యాకెట్ అయితే నేను ఒక ప్యాకెట్ అయితే గులాబ్ జాములు అయితే పిండిని అయితే తీసేసుకున్నానండి. సో ఇదైతే ఒక పిండి గులాబ్ జాములు ప్యాకెట్, ఒక పిండి ప్యాకెట్. సో ఇప్పుడు వచ్చేసి దీనిలోకి నేను ఒక టీ గ్లాస్ వరకు అయితే పాలను తీసుకొని కాచి చల్లార్చానండి. ఈ పాలను అయితే దీనిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. చపాతీలాగా గట్టిగా కలుపుకోకూడదండి. నెమ్మదిగా మెల్లగా కొంచెం కొంచెం అయితే పాలను యాడ్ చేసుకుంటూ చేత్తో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాటన్ క్లాత్ తడిపి దీని మీద అయితే ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా అయితే మనం దీనిలోకి పాకాన్ని అయితే పట్టేసుకుందాం. పాకమే రానవసరం లేదండి, జస్ట్ షుగర్ కలిపితే సరిపోతుంది. నేను ఒక కప్పు వరకు అయితే షుగర్ తీసుకొని నేను ఏ కప్తో షుగర్ తీసుకున్నాను అదే కప్తో 2 కప్పుల వాటర్ని అయితే తీసేసుకున్నాను. షుగర్ కరిగిపోయిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి 2 ఇలాచీలు వేసానండి. తర్వాత తెరులుతున్నప్పుడు దీనిలో ఒక నిమ్మ చెక్కర అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము దీని మీద మూత పెట్టేసేసుకొని గ్యాస్ పైన ఒక బాణీని అయితే పెట్టేసుకొని గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుందామండి. పిండిని అయితే నేను చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసాను. సో ఇప్పుడైతే పిండి మొత్తాన్ని ఇలాగ ఈ విధంగా ఉండలు చేసేసి దాని మీద కూడా తడి క్లాత్ని అయితే అలా ఉంచేసేయండి. ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని మనమైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఈ గులాబ్ జాములు అయితే దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక్కటి కూడా మనకి పగలకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయండి. ఈ విధంగా రావడానికి పిండిని కలుపుకున్నప్పుడు తడి క్లాత్ని దాని మీద ఉంచాలి. వంటలు చుట్టుకున్న తర్వాత కూడా క్లాత్ని దాని మీదే వేసి ఉంచాలి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో నుంచి తీసిన గులాబ్ జాములని డైరెక్ట్గా అయితే పాకంలో వేసేసుకోండి. పాకం చల్లారితే కొంచెం వేడి చేసుకొని అయినా దానిలో వేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి సిరప్ చక్కగా గులాబ్ జాములకి అయితే వస్తుందండి. 2 వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.